జై భీమ్లో నా పేరు కర్ణం కిషన్, జాతీయ మాల ఐక్యవేదిక తెలంగాణ అధ్యక్షుడిని. ఈరోజు గద్దర్ అన్న యొక్క ఫౌండేషన్ తరపు నుంచి గద్దర్ అన్న యొక్క వర్ధంతి కార్యక్రమం గురించి మనకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాతికేయులకు మరి నా సోదరులకు, ఈ యొక్క వేదిక అలంకరించిన పెద్దలకు చిన్నలకు అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఇది గద్దర్ అన్న ఫౌండేషన్ కాదు, ఇది మన ఫౌండేషన్. గద్దర్ అన్న నిరంతరం ప్రజల గురించి, ప్రజల మధ్యలో ఉంటూ సాంఘిక అసమానతలు, రాజకీయ పరంగా అన్ని రకాలు అణిచేస్తున్నటువంటి సమయం లోపల ఒక బురద నుంచి ఒక కమలం వెలిచినటువంటి వ్యక్తి గద్దర్ అన్న. గద్దర్ అన్న గురించి చెప్పాలంటే రోజులు కూడా సరిపోవు. కాబట్టి ఈ గద్దర్ అన్న ఫౌండేషన్కు నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊరు లోపల గద్దర్ అన్న తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి జిల్లాల వారీగా, మండలాల వారీగా, పల్లెటూరులో బస్తీల వారీగా ఈ యొక్క వర్ధంతి జయంతిలు చేసుకోవాలి. ఎందుకంటే నిరంతరము తన జీవితాన్ని, తన సర్వస్వాన్ని, భార్య పిల్లలను వదిలేసి, తన ఉద్యోగం ఉన్నటువంటి బ్యాంకులో ఉన్నటువంటి ఉద్యోగం కూడా వదిలేసి తన నిస్వార్థంగా ఈ భవ్య సమాజం గురించి పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నంటే మన గద్దర్ అన్న. గద్దర్ అన్నకు ఏ రకంగా నివాళులు అర్పించాలి నాకు అర్థం కావట్లేదు. ఆయన తన పిల్లలను కూడా గుర్తుపట్టలేనటువంటి స్థాయిలో ఉండిండే. చిన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయి తన భార్య పిల్లలను వదిలేసి ఆ దేవత, ఆ గద్దర్ అనే ఒక సతీమణి చేతులెత్తి దండం పెడతా ఆమెకు సర్వదా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇటువంటి మహా వ్యక్తిని మా మధ్యలో వదిలేసినందుకు ఆమె చేసినటువంటి సేవలు ఎప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్, రమాబాయి గారు ఏ రకంగా చేశారో ఆ రకంగా సుశీలమ్మ చేసినటువంటి ఈ త్యాగాలను మేము మర్చిపోము. కాబట్టి ప్రజాయుద్ధ నావ అనేటువంటి ఒక నామకరణాన్ని అవార్డు ఇచ్చిందంటే గుర్తుపెట్టుకోవాలి. ప్రజల మధ్యలో ప్రజలను తీసుకొని వెళ్తున్నటువంటి ఒక నావ. మన ఒక యుద్ధానికి వెళ్తుంటే ఒక నావ కావాలి సముద్రం లోపల. అటువంటి నావ పేరు ఇచ్చినటువంటి, నామకరణాన్ని ఇచ్చినటువంటి ప్రజలు గద్దర్ అన్న. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మనమందరం సేఫ్ సైడ్ ఉండి అవతలను మనము ఏ రకంగా జయించాలి, సాంఘికంగా, ఆర్థికంగా అసమానతలు తొలగించడానికి వెళ్ళినటువంటి ఒక ఏకైక వ్యక్తి నా జీవితంలో నేను చూశాను. 1976 సంవత్సరంలో మా బస్తీలో ఒక పెద్ద సంఘటన జరిగింది. ఒక బీసీ కులం వాళ్ళు, ఒక ఎస్సీ కులం వాళ్ళను ప్రత్యేకంగా హింసించి సగం తల, సగం మీసాలు కట్ చేసి వాళ్లకు నానా హింసలు పెడితే ఆ రోజు గద్దర్ అన్న రావడం జరిగింది. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నటువంటి రోజులు మా దగ్గరికి వచ్చి ఒక పాట పాడిండు అన్న. అరే మాలోడు అంటావు, మాదిగోడు అంటావు, నీ కులం ఎట్లుందిరో అని ఒక పాట పాడిండు గద్దర్ అన్న. ఎప్పుడు మర్చిపోనిటువంటిది. ఆ స్ఫూర్తితో ఆ బస్తీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నామకరణంతో ఎన్ని రకాలుగా ముందుకు పోయిందంటే చెప్పడానికి వీల్లేదు. అదే రకంగా యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా లోపల గద్దర్ అన్న జయంతులు, తర్వాత వర్ధంతులు చేసుకొని గద్దర్ అన్న చేసిన సేవలను వచ్చే తరానికి కూడా మనం చెప్పాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ యొక్క సమయం ఇచ్చినందుకు నేను సర్వదా ఈ యొక్క కమిటీకి నేను రుణపడి ఉంటాను. ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇచ్చినందుకు, నాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. జై భీమ్ అన్న. అందరూ ఒకసారి జై భీమ్ అనండి. జై భీమ్. థ్యాంక్ యూ.